Hello students, welcome you all back to Shravan Samrani classes. Nenu mi Shravan Samrani. APPSC Group 2 examination lo Indian society it's going to play a very important role. Ante 30 మార్కులు మనకు కేవలం సొసైటీ నుండే రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ 30 మార్క్స్ సొసైటీని కరెంట్ లింకేజ్తో ఎలా చదవాలి, ఏ ఆస్పెక్ట్స్ని అంటే లాస్ట్ 1 year నుండి వచ్చినటువంటి కరెంట్ డెవలప్మెంట్స్ అది అన్ని స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, పర్సన్స్కి సంబంధించి కావచ్చు, వివాహాలకు సంబంధించి కావచ్చు, అన్ని ఆస్పెక్ట్స్ని కూడా కరెంట్ లింక్ చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఓకే, మోస్ట్ ఎఫెక్టివ్గా డిజైన్ చేసినటువంటి సొసైటీ క్లాసెస్ని నేనే డీల్ చేస్తూ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో లెక్చర్స్ని 2 to 3 డేస్లో మీరు ఈజీగా ఫాస్ట్ మోడ్ పెట్టుకొని కూడా కంప్లీట్ చేయవచ్చు. క్విక్ రివిజన్ లాగా కూడా దాన్ని మీరు చూడవచ్చును. సో మరిన్ని డీటెయిల్స్కి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పీడిఎఫ్ మొత్తం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా ఆ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పీడిఎఫ్తో పాటు ఇతర ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉంటాయి. రెగ్యులర్ క్విజ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అందుబాటులో ఉండబోతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, ఈరోజు మనము ఈ డిస్కషన్లో మాట్లాడాల్సింది సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దట్ ఈస్ రీసెంట్ టైమ్స్లో ఢిల్లీ హైకోర్ట్ సపిందా మ్యారేజెస్ని బ్యాన్ చేయడం జరిగింది. సపిందా వివాహాలు, సపిందా మ్యారేజెస్ అంటే బేసికల్గా ఇది ఎటువంటి వివాహం అంటే ఒకే వంశానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వివాహాలు. ఒకే వంశానికి చెందినటువంటి అంటే ద బ్రైడ్ అండ్ గ్రూమ్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా ఒకే వంశానికి చెందిన అంటే ఒకే వంశం అంటే బేసికల్గా దూరపు చుట్టాలైనా కానివ్వండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే బేసికల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఏం చెప్తుందంటే తండ్రి తరపున ఫ్రమ్ ద ఫాదర్ ఎండ్ తండ్రి తరపున 5 తరాలు జనరేషన్స్ 5 generations 5 తరాలు. సిమిలర్లీ మదర్ తరపున అంటే తల్లి తరపున 3 తరాలు 3 generations. ఇవి వివాహానికి అంటే ఈ జనరేషన్స్ వాళ్ళు వివాహం చేసుకోవడానికి అనర్హులు. సిమిలర్గా మనం బేసికల్గా ఒక వివాహం జరిగేటప్పుడు చూస్తాము మీ తండ్రి పేరేంటి, ఇంటి పేరేంటి, వంశం ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కాలంలో ఈ సపిందా మ్యారేజెస్ అనేటువంటి ఒక వివాహాలను రద్దు చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ ప్రొవిజన్ అండర్ సెక్షన్ 5 clause 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ వివాహ చట్టము సెక్షన్ 5 clause 5 ప్రకారం ఇది ఒక ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్గా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం సపిందా మ్యారేజెస్ని హిందూ వివాహ చట్టం సెక్షన్ 3లో ప్రస్తావించడం జరిగిందమ్మా. సెక్షన్ 3 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈస్ మెన్షనింగ్ అబౌట్ ద ఐడియా ఆఫ్ సపిందా మ్యారేజెస్. అండ్ ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పును ఏ కేసులో ఇచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో కేస్ స్టడీ ఏంటంటమ్మా, కేసు ఏంటంటే నీతూ గ్రోవర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వెరీ రీసెంట్లీ ఢిల్లీ హైకోర్టు ఈ వర్డిక్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రైట్ టు మ్యారీ ఎనీవన్ ఆఫ్ వన్స్ ఓన్ చాయిస్ అంటే ఎవరైతే నచ్చుతారో వారిని వివాహం చేసుకునేటటువంటి ఒక హక్కు, ఒక అధికారం సుప్రీంకోర్టు మనకు అందిస్తూ ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు మ్యారీ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుందమ్మా. అందుకోసమే సుప్రీంకోర్టు శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో యూ కెన్ మ్యారీ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్, ఎవరినైనా కూడా మీకు నచ్చిన వారిని వివాహం చేసుకునేటటువంటి హక్కును మేము కల్పిస్తూ ఉన్నాము అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మనకు తెలియచేయడం జరిగిందమ్మా. నెక్స్ట్
ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు రావడం జరిగింది. హీ హ్యావ్ కమ్ టు తెలంగాణ ఫర్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తెలంగాణలో మందకృష్ణ మాదిగ అనేటటువంటి ఒక ఫైటర్ ఫర్ మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి ఈ మందకృష్ణ గారికి ఒక హామీ ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని చెప్పి. ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ డిమాండ్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఒక ఎంతకాలంగానో ఉన్నటువంటి ఒక డిమాండ్. ఎలాగైతే బీసీ కులాల వారికి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఈ రకంగా ఉంటుందో అలానే ఎస్సీ కులాలను కూడా ఎస్సీఏ, ఎస్సీబీ ఆ రకంగా కేటగరైజ్ చేయాలని చెప్పి వర్గీకరణ అంటే ఏంటమ్మా, సబ్ కేటగరైజేషన్. ఓకే, అంటే బేసికల్గా ఒక చిన్న కేస్ స్టడీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షెడ్యూల్ క్యాస్ట్లో పాపులర్గా 2 క్యాస్ట్లు ఉంటాయమ్మా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఒకటి మాదిగ, ఇంకొకటి మాల. డిమాండ్ ఏంటంటే మాలా క్యాస్ట్ అన్నది పాపులేషన్లో తక్కువగా ఉన్నది, బట్ జాబ్స్లో కావచ్చు, ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవి అధికంగా మాలా కమ్యూనిటీ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మాదిగలకు తక్కువ అన్యాయం అన్నది జరుగుతుంది అన్నది ఇక్కడ ఈ ఉద్దేశం. సో పాపులేషన్ ఆధారంగా కేటగరైజేషన్ చేసి పాపులేషన్ ఆధారంగా ఆ రిజర్వేషన్ ఫిక్స్ చేస్తే డెఫినెట్లీ అది అన్ని ఈక్వాలిటీ ఆఫ్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసినట్టు అవుతుందని చెప్పి మందకృష్ణ గారి యొక్క అభిప్రాయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి సానుకూలంగా స్పందిస్తూ ఎస్సీ వర్గీకరణను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు తెలియచేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో ఒక కమిటీని వేయడం జరిగిందమ్మా. సపరేట్ కమిటీ వాస్ అపాయింటెడ్ టు అండర్టేక్ దిస్ ఆపరేషన్ ఆఫ్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్. ఈ ప్రత్యేక కమిటీకి చైర్మన్ ఎవరు అని అంటే క్యాబినెట్ సెక్రటరీ దీనికి అధ్యక్షత వహిస్తారు రాజీవ్ గౌబా గారు. రాజీవ్ గౌబా విల్ బి ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ ఫర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్. ఇదే కమిటీలో సభ్యులుగా ఉండే వాళ్ళు ఎవరు అని అంటే సోషల్ జస్టిస్ యొక్క సెక్రటరీ అమ్మ, లా సెక్రటరీ అంటే కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్లస్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించినటువంటి కార్యదర్శి, ప్లస్ హోంశాఖ కార్యదర్శి. వీరంతా కూడా ఈ ప్రత్యేక కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పి ఇక్కడ మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం ఇక్కడ మీకు ఒక పిక్చర్ మీకు కనిపిస్తూ ఉంది. భారత రత్న జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న పురస్కారం అందించడం జరిగింది. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం కర్పూరి ఠాకూర్ గారికి అందించడం జరిగింది. బేసికల్గా వాట్ ఈస్ భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. దీనికి మించినటువంటి పురస్కారం ఏది కూడా లేదు అని చెప్పి మనం చదువుకుంటా ఉన్నాము. దాదాపు ఇప్పటి వరకు 49 మందికి భారతరత్న పురస్కారాన్ని అందించడం జరిగిందమ్మా. కర్పూరి ఠాకూర్ గారిని నేను ఈ సొసైటీ కరెంట్ అఫైర్స్లో ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే కర్పూరి ఠాకూర్ ఇస్ ద పర్సన్ బిహైండ్ బీసీ స్ట్రగల్స్. ఓకే, బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి కొన్ని పోరాటాలకు కర్పూరి ఠాకూర్ గారి ప్రతీక అని చెప్పి ఇక్కడ మనం చెప్పవచ్చు. నాయి కులస్తుడు అయినటువంటి నాయి అంటే తెలుగులో నాయి అంటే బేసికల్గా హిందీలో నాయి అంటాము, తెలుగులో బేసికల్గా మనము చాకలి కులస్తుడుగా అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. సో Karpuri Thakur was born in 1924 in most backward section in the society, Nai Samaj. He was remarkable leader. Political journey was marked his unwavering commitment to the marginalized section of the society. ఓకే, కర్పూరి ఠాకూర్ కమిట్మెంట్ టు ఎఫెక్టివ్ మాజీ బీహార్ ముఖ్యమంత్రి అమ్మ, గుర్తుపెట్టుకోండి, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా. ఇదే జాబితాలో ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా భారతరత్న అవార్డును ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల వారి యొక్క పేర్లు అయితే మనకు ఈ జాబితాలోనైతే కనిపించలేదు. నెక్స్ట్, అయోధ్య రామ మందిరం బేసికల్గా మనకు సొసైటీలో
రిలీజన్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుందమ్మా. ఆ రిలీజన్ అనేటటువంటి టాపిక్లో మనము రిలీజన్ అండ్ కమ్యూనలిజం రెండు ఇంటర్లింక్డ్ టాపిక్స్ ఉంటాయి. రిలీజన్ అంటే మతము, కమ్యూనలిజం అంటే ఒక మతాన్ని ప్రేమించడము, ఇతర మతాలను ద్వేషించడం, సంథింగ్ హ్యావింగ్ అ లవ్ ఆర్ ఎఫెక్షన్ టువర్డ్స్ వన్స్ ఓన్ రిలీజన్ ఆర్ ద హేట్ టువర్డ్స్ ద అదర్ రిలీజన్స్. ఓకే, సో అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ ప్రాంతంలో నిర్మించినారంటే బాబ్రీ మసీద్ ఎగ్జిస్టింగ్ బాబ్రీ మసీద్ని కూల్చివేసి దాని స్థానంలో మనము రామ మందిరాన్ని నిర్మించినాం. ఒక క్లెయిమ్ ఏంటంటే బాబ్రీ మసీద్ని కూడా ఎగ్జిస్టింగ్ రామ మందిరాన్ని కూల్చివేసి బాబ్రీ మసీద్ నిర్మించినారని చెప్పి ఒక ఆరోపణ. సో 2.77 ఎకరాల భూమిని 2.77 ఎకరాల భూమిని వివాదాస్పదమైన బాబ్రీ మసీద్ భూమిని హిందువులకే చెందుతుంది అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడమ్మా, రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ తీర్పునైతే వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత మందిర నిర్మాణం ప్రారంభం, మందిరానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యాంశాలను ఒక్కసారి కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జనవరి 22వ తేదీన మనము ఈ మందిరాన్ని ప్రారంభించుకున్నాము. సో శంకుస్థాపన మటుకు 5th 8th 2020 5/8/2020న మందిరానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది. నగర స్టైల్ ఆర్కిటెక్చర్, నగర నిర్మాణ శైలిలో మనము ఈ మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాము. ఆలయం యొక్క పొడవు 360 అడుగులమ్మ. ఆలయం యొక్క పొడవు 360 ఫీట్, 360 అడుగులు. వెడల్పు వచ్చేసి 235 అడుగులు, 235 ఫీట్. ఓకే, అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మించడం జరిగింది. ఆలయ శిఖరం యొక్క ఎత్తు 161 అడుగులు, ప్రవేశ ద్వారాలు 12. ఓకే, గర్భగుడిలో బాలరాముడి విగ్రహం యొక్క ఎత్తు 51 అంగుళాలమ్మ. 51 అంగుళాలు బాలరామ్ విగ్రహం అన్నది అక్కడ మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. నెక్స్ట్ 35 అడుగుల దూరంలో భక్తులకు దర్శనమిస్తారు. మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. శిల్పి ఎవరు అని అంటే అరుణ్ యోగిరాజ్. ఈయన మైసూర్ కర్ణాటక మైసూర్కు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి తలుపులు తరలించడం జరిగిందమ్మా. ఇక్కడ నిర్మించినటువంటి ఈ మందిరంలో తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ తలుపులను హైదరాబాద్ నుండే సరఫరా చేశారని చెప్పి ఇక్కడ మనకు ఒక సమాచారం. నెక్స్ట్ అమ్మా, ఏజ్ ఆఫ్ కన్సెంట్ పైన కర్ణాటక హైకోర్టు ఒక అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అంటే పోక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు గల వారందరినీ కూడా మనం చిన్నపిల్లలుగా కన్సిడరేషన్ చేస్తాము. సో కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే లా కమిషన్ మరొకసారి ఏజ్ ఆఫ్ కన్సెంట్ని పర్యవేక్షించాలి, ఏజ్ ఆఫ్ కన్సెంట్ని చూడాలి, ఏజ్ ఆఫ్ కన్సెంట్ సక్రమంగా ఇంకొంచెం పెంచాలి లేదా ఇంకొంచెం తగ్గించాలి అనేటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్, ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఇస్ అట్ ద ఏజ్ విచ్ ఆ పర్సన్ ఇస్ కన్సిడర్డ్ టు బి లీగలీ కంటెంప్ట్ టు కన్సెంట్ టు సెక్షువల్ యాక్ట్స్. ఓకే, పోక్సో ఫిక్స్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ అట్ 18. అంటే ఒక లైంగిక సంబంధం కొరకు పోక్సో చట్టం ఏదైతే ఉందో పోక్సో చట్టం 18 సంవత్సరాలు అంతకంటే పైబడిన వారు లైంగిక సంబంధాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఒక పాయింట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ కర్ణాటక హైకోర్టు మటుకు దాన్ని రివైజ్ చేయాలని చెప్పడం జరిగిందమ్మా. నెక్స్ట్ నీపం అంటే ఏంటంటే నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవేర్నెస్ మిషన్. ఇది ఎందుకు వార్తల్లో ఉన్నది అంటే ఇట్స్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ టు ఇంపోర్ట్ ఐపీ అవేర్నెస్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఒక వస్తువును ఫర్ ఎగ్జాంపుల్ మనం తయారు చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ మనం కలిగి ఉంటాము. అంటే దానికి సంబంధించినటువంటి కాపీ రైట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ని నేను తయారు చేస్తున్నాను అనుకోండి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ పేటెంట్ రైట్స్ నాకే ఉంటాయి. సో దాన్ని ఎవరు కూడా కాపీ చేయకుండా ఉండేటటువంటి ఒక అంశము. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరనంటే
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమ్మ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో భారత సమాజంలో ఏ వస్తువు తయారైనా కూడా జిఐ ట్యాక్స్ కావచ్చు దానికి ఇస్తూ ఉంటాము, దానికి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ని కూడా మనము కలిగి ఉంటాము. నెక్స్ట్ అమ్మ ఆర్గన్ డొనేషన్ ఇన్ ఇండియా. ఆర్గన్ డొనేషన్ భారతదేశంలో ఆర్గన్ డొనేషన్ అన్నది అవయవాల దానం అన్నది భారతదేశంలో పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా అది ఆశించిన స్థాయిలో పెరగటం లేదు అన్నది ఈ డేటా యొక్క ఉద్దేశం. ఓకే, 0.01% ఆఫ్ ద ఇండియన్స్ హ్యావ్ గివెన్ కన్సెంట్ టు డొనేట్ దేర్ ఆర్గన్స్ ఆఫ్టర్ దేర్ డెత్. ఓకే, కేవలం 0.01% మంది మాత్రమే తాము మరణించిన తర్వాత అవయవ దానం చేస్తాము అని చెప్పి ప్రకటించినారని చెప్పి ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. సో ఆర్గన్ డొనేషన్ అన్నది మరింత ఎక్కువగా తీసుకొని పోవాలి. నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందమ్మా, NOTP అనగా నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్. దీని ద్వారా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మనము ఆర్గన్ డొనేషన్ని ప్రోత్సహిస్తాము, ప్రమోట్ చేస్తాము అని చెప్పి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, ఆర్గన్ డొనేషన్ అన్నది బేసికల్గా ఇది బయోటెక్నాలజీలో కూడా మీరు చదువుతారు. 4 రకాలుగా ఉంటుందమ్మా. లివింగ్ ఆర్గన్ డొనేషన్ అన్నాను, బ్రతికున్నప్పుడే. డిసీజ్డ్ ఆర్గన్ డొనేషన్, మరణించిన తర్వాత. టిష్యూ డొనేషన్, టిష్యూస్ సంబంధించిన డొనేషన్. అదేవిధంగా కార్నియా, కళ్ళకు సంబంధించినటువంటి దానం. సో నెక్స్ట్ అమ్మా స్మైల్. స్మైల్ 75 అని చెప్పి ఒక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒకటి ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఒకటి. ఈ 2 మంత్రిత్వ శాఖలు కూడా ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఎంతగానో ఇంపార్టెంట్. ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆఫ్ అండ్ ఎంపవర్మెంట్ ఐడెంటిఫైడ్ 75 మున్సిపల్ కార్పొరేషన్ అండర్ స్మైల్. స్మైల్ అంటే ఏంటమ్మా? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఓకే, దేశవ్యాప్తంగా 75 పట్టణాలను ఎంపిక చేసి ఆ పట్టణాలలో స్మైల్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగిందమ్మా. ఓకే, అంటే ఏంటంటే బేసికల్గా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, అంటే అంత్యోదయ సెక్షన్స్ అంటాం. అంత్యోదయ మనము సమాజంని ఎలా డివైడ్ చేస్తామమ్మా? రిచ్ అంటాం, అప్పర్ మిడిల్ క్లాస్ అంటాం, మిడిల్ క్లాస్ అంటాం, లోవర్ మిడిల్ క్లాస్ అంటాం, APL అబోవ్ పావర్టీ లైన్ అంటాం, BPL బిలో పావర్టీ లైన్ అంటాం. దాని కింద అంత్యోదయ. ఓకే, సో ఈ అంత్యోదయ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారిని ఆదుకోవాలి అన్నది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశము. ప్లస్ బేసికల్గా బెగ్గింగ్ అంటే అడుక్కునే వారు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడాలన్నది కూడా ఇక్కడ మరొక ఉద్దేశంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని. స్మైల్ ఫుల్ ఫామ్ అడుగుతారు ఎగ్జామ్లో. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఓకే, ఇది NGOలతో కలిపి బెగ్గింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం, బెగ్గింగ్ చేస్తున్న వారి కోసం ఇక్కడ ఈ కార్యక్రమం అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4.2 lakh బెగ్గర్స్ ఇండియాలో ఉన్నారమ్మా. 4.2 lakh బెగ్గర్స్, 4.2 లక్షల మంది అడుక్కునే వారు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ హైయెస్ట్, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. ఓకే, హైయెస్ట్ బెగ్గర్స్ ఎక్కడ ఉన్నారమ్మా అంటే వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్ ఎక్కడానంటే ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ ఎక్కడానంటే బీహార్. ఓకే, నెక్స్ట్ స్మైల్ includes 2 sub-schemes. Central sub-scheme for comprehensive rehabilitation for welfare of transgender persons and central sector scheme for comprehensive rehabilitation of persons engaged in the activities of begging. అంటే ఈ స్మైల్ కింద 2 అనుబంధ కార్యక్రమాలు ఉంటాయని చెప్తా ఉన్నాము. వన్ ఈజ్ ఫర్ ద ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇంకొకటి ఫర్ ద బెగ్గర్స్. ఓకేమా, నెక్స్ట్ PM డివైన్ అనేటటువంటి ఒక సరికొత్త ఇనిషియేటివ్ అమ్మ. PM డివైన్, డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్. PM డివైన్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్. ఫుల్ ఫామ్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. 6,600 కోట్ల రూపాయలతో 6,600 crore రూపీస్తో ఈ ఇనిషియేటివ్ అయితే మనం ప్రారంభించడం జరిగింది. PM డివైన్ కింద
పిఎం గతిశక్తి కింద వచ్చేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అన్నవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఫర్ యూత్ అండ్ ఉమెన్, ఓకే, మహిళలకు మరియు యువకులకు సరికొత్త కార్యక్రమాలను తీసుకొచ్చి వారి యొక్క ప్రొవిజన్ని వారి యొక్క డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తామని చెప్పి ఈ పిఎం డివైన్ కార్యక్రమం చెప్తుంది. నెక్స్ట్ వివిధ రంగాలు అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అన్ని రంగాలను కూడా కలుపుకొని డెవలప్మెంట్ అనేది చేస్తామని చెప్పి పిఎం డివైన్ చెప్తుందమ్మా. ఎగ్జామినేషన్ ఫుల్ ఫామ్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబ్స్ తప్పిపోతున్నారు, లేదంటే they are moving from one place to another. Cost of development in India often includes tribes displacement. One such issue emerged in Telangana. Tribes displacement ekkada emerge ayindi recent times lo ante Telangana lo ఏ తెగం అంటే గుత్తి కోయ tribe has become a cause of concern. వీళ్ళు గోదావరి జిల్లాలో కూడా కనిపిస్తారు. ప్లస్ ఆల్సో అట్ ద సేమ్ టైం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలలో వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ప్రివెన్షన్ ఆఫ్ ఎలినేషన్ ట్రైబల్ land and its restoration set by the government of India. About 60 million displaced people from independence to 2000, out of which 47% is the tribal population. Okay ma, so basically ga ee news enduku vartalo unnadante it is something which is related to the Gutti Koya tribe ki sambandhinchiనటువంటి అంశం. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో ఓల్డ్ పెన్షన్ న్యూ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి ఒక అంశము వార్తల్లో మనకు దర్శనమిచ్చిందమ్మా. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ న్యూ పెన్షన్ స్కీమ్, పే యాజ్ యూ గో, PAJY, OPS అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమ్మా, PAGY అంటే పే యాజ్ యూ గో. ఈ స్కీమ్ ఇస్ అన్ఫండెడ్ పెన్షన్ స్కీమ్. Employee do not have to contribute where current revenues fund pension benefits. PAGY involve a direct transfer of resources from the current generation of taxpayers to the fund present pensioners. అంటే బేసికల్గా ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఒక చిన్న వన్ లైన్లో డిఫైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే పెన్షనర్లు, భారతదేశంలో పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయకుండానే వారి యొక్క రిటైర్మెంట్ ఏజ్ తర్వాత పెన్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. న్యూ పెన్షన్ స్కీమ్ ఏం చెప్తుందంటే ఇది మాకు బర్డెన్ కాబట్టి వారి యొక్క జీతాలలో కొద్దిగా భాగాన్ని మేము కట్ చేస్తాము. ఆ కట్ చేసిన తర్వాత వారికి ఆ పెన్షన్ బెనిఫిట్ అన్నది అందించడం జరుగుతుంది అని చెప్పి ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అన్నది తెలియజేస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు రాజస్థాన్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే బేసికల్గా తమ యొక్క పెన్షనర్స్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానం కాదు, మేము ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తమ రాష్ట్రం ప్రజలకు హామీ ఇచ్చినారు. దీనికి సంబంధించి PFRDA పర్మిషన్ తీసుకున్నారమ్మా. PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ PFRDA ఏం చెప్పిందంటే నో, మీరు అలా ఓన్గా చేసుకోవడానికి వీల్లేదు, కేంద్రం ఎలా చెప్తుందో అలాగే చేయాలని చెప్పి ఉన్నటువంటి ఒక basic development. Clear all of you? న్యూ పెన్షన్ స్కీమ్ అండ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి ఒక అంశము. ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే బేసికల్గా ఇది మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తున్నామా. ఇట్ ఈస్ ద ఇండెక్స్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా 135వ స్థానంలో ఉందమ్మా. 146 స్థానాల్లో పోల్చుకుంటే ఇండియా ఈస్ ర్యాంక్డ్ ఇన్ 135th పొజిషన్. ఓకే జెండర్ గ్యాప్ అంటే స్త్రీలు పురుషులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఇంకా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, మహిళా సాధికారిత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, మహిళలపై హింస తగ్గింది అని చెప్పి మనం చదువుకుంటా ఉన్నాము. కానీ స్టిల్ జెండర్ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయ్యిందని చెప్పి ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. 2021లో 140వ స్థానంలో ఉన్నటువంటి ఇండియా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిందని చెప్పి అయితే మనం చెప్పవచ్చు. వరల్డ్స్ సేఫెస్ట్ కంట్రీ అంటే జెండర్ గ్యాప్ తక్కువ ఉన్నటువంటి దేశం ఏంటంటే ఐస్లాండ్. ఫస్ట్ పొజిషన్ ఫాలోడ్ బై ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్ అండ్ స్వీడన్. ఓకేమా. నెక్స్ట్ పిఎం పోషన్.
పిఎం పోషన్ మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషన్ కింద మనం మార్చడం జరిగిందమ్మా. ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఓవర్ 2 years ద కాస్ట్ ఆఫ్ కుకింగ్ పర్ చైల్డ్ అండర్ ద మిడ్ డే మీల్ స్కీమ్ is set to rise by 9.6% with the Ministry of Finance approving the hike proposed by a committee which has recommended interministerial deliberations. Okay, 9.6% మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చేటటువంటి ప్రతి పిల్లవాడికి ఇచ్చేటటువంటి ధరను 9.6% పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్, పిఎం పోషణ్. పోషణ్ అంటే ఏంటమ్మా? ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. ఓకే, ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే 1 hot cooked meal ఇన్ ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఓకే, గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. మధ్యాహ్న భోజనం ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ అమ్మా, మిడ్ డే మీల్ స్కీమ్ బేసికల్గా 1995లో ఇది స్టార్ట్ అయిందమ్మా. లేటర్ ఆన్ మనము ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసుకున్నట్లయితే గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనేటటువంటి ఒక పథకం ద్వారా మనము ఫుల్లీ హైజీన్ మీల్ని స్కూల్కి పోయేటటువంటి పిల్లలకు అందిస్తూ ఉన్నాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమ్మా, స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా పోవాలి. ఓకే, స్టంటింగ్ అంటే ఏంటంటే లో హైట్ ఫర్ ఏజ్, అంటే పర్టికులర్ ఏజ్కి ఎత్తు తక్కువగా ఉంటే, హైట్ తక్కువగా ఉంటే దాన్ని మనం స్టంటింగ్ అంటాం అమ్మా. వేస్టింగ్, ఈ పదాలు వెరీ ఇంపార్టెంట్, మీకు తెలియాలి. వేస్టింగ్ అంటే ఒక పర్టికులర్ హైట్కి వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది, దాన్ని వేస్టింగ్ అంటాం. అండర్ వెయిట్ అంటే ఒక పర్టికులర్ ఏజ్కి వెయిట్ అనేది తక్కువగా ఉంటారు. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేదా ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఏం చెప్తుందంటే సబ్ సహారన్ కంట్రీస్ ఆఫ్రికా తర్వాత ఇండియాలోనే అత్యధిక ఆకలి అనేది ఉన్నది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఏమో స్మార్ట్ ఫోన్స్ మరియు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు, ఇండియన్ చిల్డ్రన్ ఆర్ ద యంగెస్ట్ టు రీచ్ ద మొబైల్ మెచ్యూరిటీ. ఓకే, మొబైల్ వాడకంలో ముందుగా అతి త్వరగా మొబైల్ వాడకం నేర్చుకునేటటువంటి దేశము పిల్లల విషయంలో మనం చూసుకుంటే ఇండియా అని చెప్పి చెప్తున్నారమ్మా. స్మార్ట్ ఫోన్ యూస్ ఇన్ ద కంట్రీ అమాంగ్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 10 to 14 years ఈస్ 83% అమ్మా. 83% మంది చిన్నపిల్లలు 10 to 14 years ఏజ్ మధ్యలో స్మార్ట్ ఫోన్స్ని మారుతా ఉన్నారు. 7% హైయర్ దన్ ద ఇంటర్నేషనల్ యావరేజ్ ఆఫ్ 76%. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ చూస్తే 76% అయితే ఇండియాలో మటుకు 83%. పిల్లలు ఏడుస్తే ఫోన్ ఇస్తారు, పిల్లలు నవ్వినా ఫోన్ ఇస్తారు, పిల్లల్ని ఫోటో తీయమంటారు, పిల్లల్ని వీడియోలు చూడమంటారు, పిల్లల్ని సినిమాలు చూడమంటారు. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సరాస్ ఫుడ్ ఫెస్టివల్ అమ్మ. సరాస్ ఫుడ్ ఫెస్టివల్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీన్ని అమలు చేస్తూ ఉందమ్మా. సరాస్ ఫుడ్ ఫెస్టివల్. ఈ సరాస్ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఏంటంటే ఉమెన్ అండ్ SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHG మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు అంటాము. సో వారు తయారు చేసినటువంటి వస్తువులను ఈ సహారా ఫుడ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కామర్స్ ద్వారా అంటే ఆన్లైన్లో కూడా ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. సో 18 states సహారా ఫుడ్ ఫెస్టివల్ని మనము తీసుకొని రావడం జరిగిందమ్మా. నెక్స్ట్ అబార్షన్ లాస్. ఓకే, ఇండియాస్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అలౌస్ అబార్షన్ అంటిల్ 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, 20 వారాల వరకు ప్రెగ్నెన్సీ, 20 వారాల ప్రెగ్నెన్సీ వరకు అబార్షన్ నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛ మనకు ఇండియాస్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ తెలియజేస్తోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ, ప్రీనాటల్ కాన్సెప్షన్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే, ప్రీనాటల్ కాన్సెప్షన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎలిమినేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1994 అమ్మ, జెండర్ టెస్ట్ చేయరాదు. జెండర్ అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డనా మగబిడ్డనా అని చెప్పి తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. ఓకే, సో 2021లో చేసినటువంటి సవరణ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే 24 వారాల వరకు కొన్ని స్పెషల్ కేటగిరీస్లో ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా అబార్షన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగిందమ్మా.
నెక్స్ట్ వన్ హెల్త్ అనేటటువంటి ఒక కార్యక్రమం. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, WHO అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. ఓకే, వన్ హెల్త్ ప్లాన్ని తీసుకొని రావడం జరిగింది 4 సంస్థలు కలిపి. ఏ 4 సంస్థలమ్మా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్లస్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. ఈ 4 సంస్థలు కలిపి వన్ హెల్త్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. అంటే చెట్ల యొక్క ఆరోగ్యము ఇంప్రూవ్ చేయాలి, మనుషుల యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయాలి, పశువుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలన్నది ఈ డేటా, ఈ పథకం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్. ఓకే, 1.6 million people died in 2021 during the COVID pandemic. This is the first time in many years that an increase has been reported in the number of people falling ill with TB. Okay, tuberculosis వల్ల ఎక్కువ జనాలు మరణిస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఒక అంశం అమ్మ. నెక్స్ట్, ఫస్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ర్యాంకింగ్. ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి ర్యాంకింగ్స్ను పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేయడం జరిగిందమ్మా. పీయూష్ గోయల్ హీస్ ద యూనియన్ ఫుడ్ మినిస్టర్. ఓకే, కేంద్ర ఆహార మినిస్టర్గా పీయూష్ గోయల్ మనం చెప్తాము. ఓకే, ఈ ర్యాంకింగ్స్లో ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ వచ్చినాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, NCRB డేటా అని చెప్పి మనం చెప్తాము. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద మనకు పనిచేస్తూ ఉంది. నెక్స్ట్, ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్, అనలైజింగ్ డేటా as well as the maintaining the national database related to the crime and criminals. It was established in 1986 based on the recommendations of National Police Commission అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టాస్క్ ఫోర్స్. ఓకే, నేషనల్ పోలీస్ కమిషన్ రికమెండేషన్ ద్వారానే NCRB అన్నది ఏర్పడింది. ఏ మినిస్ట్రీ కింద అమ్మ అంటే ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, NCRB డేటా ప్రకారం ద సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇస్ కోల్కతా has emerged as the safest city in India. Pune, Maharashtra, Hyderabad, Telangana secure the second and third positions. Okay, first safest city ఏంటంటే కోల్కతా అమ్మ, సెకండ్ సేఫెస్ట్ సిటీ ఏంటంటే పూణే, థర్డ్ సేఫెస్ట్ సిటీ ఏంటంటే హైదరాబాద్. నెక్స్ట్, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందమ్మా. సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ సర్జ్డ్ 24.4%, టోటలింగ్ 65,893 కేసెస్, అ సిగ్నిఫికెంట్ సర్జ్. ఓకే, లాస్ట్ టైం 52,000 కేసులు నమోదైతే ఈసారి మటుకు 65,000 కేసులు నమోదైనాయి. సైబర్ ఫ్రైడ్ కాన్స్టిట్యూట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. సైబర్ ఫ్రాడ్ ఫాలోడ్ బై ఎక్స్టార్షన్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సైబర్ ఫ్రాడే అధికంగా ఉన్నాయని చెప్పి చెప్తుంది. సూసైడ్ కేసెస్ బేసికల్గా మనకు సిగ్నిఫికెంట్ సర్జ్ ఇంక్రీజ్ అన్నది కనిపిస్తోంది. 1.7 lakh కేసెస్ రిజిస్టర్ అయినమ్మ సూసైడ్లో. 3.3% అన్నది సూసైడ్ రేట్ అన్నది పెరిగింది. మేజర్ కాసెస్ ఇంక్లూడ్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అత్యధిక కారణాలు ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వివాహ సమస్యలు, మ్యారేజ్ రీజన్స్, బ్యాంక్రప్సీ అండ్ ఇండెప్టెడ్నెస్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొఫెషనల్ ఇష్యూస్ అండ్ ఇల్నెస్. ఓకే, సో బేసికల్గా కుటుంబ సమస్యలు, కుటుంబ తగాదాలు అంటాము. Maharashtra reported the highest number of suicides, followed closely by Tamil Nadu, Madhya Pradesh, Karnataka, Kerala and Telangana. So Maharashtra registered the highest number of suicide cases amma. SC/STలపై దాడులు. ఓకే, క్రైమ్ అగేన్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఓవరాల్ ఇంక్రీస్ ఇన్ ద క్రైమ్స్ అగేన్స్ట్ ద SC and ST. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎక్స్పీరియన్స్ సర్చ్ ఇన్ కేసెస్ ఇన్ 2022. ఓకే, హైయెస్ట్ SC రిలేటెడ్ క్రైమ్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ పర్సిస్ట్ కీ కాంట్రిబ్యూటర్. ఓకే, అత్యధికంగా ఈ రాష్ట్రాలలో మనకు ఉన్నాయని చెప్తా ఉన్నాము. అదర్ స్టేట్స్ విట్నెస్ elevated levels of such offenses include Bihar, UP, Odisha and Punjab. ఈ రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. Crime against children. Okay, cases of crime against children showed an increase of 8.7%. Majority of these are kidnapping and abduction.
ఓకే, కిడ్నాప్ అన్నది చిన్న పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్య. సీనియర్ సిటిజన్స్, వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్య ఏంటంటే రిలేటెడ్ టు హర్ట్, అంటే వాళ్ళని వేధించడము, అదే రకంగా దొంగతనాలు, ఓకే, థెఫ్ట్ అని చెప్పి మనం చెప్పవచ్చు. హై ఛార్జ్ షీట్ రేట్, ఓకే, స్టేట్స్ విత్ హైయెస్ట్ ఛార్జ్ షీటింగ్ రేట్స్ అండర్ ద ఐపీసీ క్రైమ్స్ ఆర్ కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్. ఓకే, ఛార్జ్ షీటింగ్ అంటే రిజిస్టర్ అవుతున్నటువంటి కేసులు అధికంగా ఉన్నది ఎక్కడంటే కేరళ, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. ఓకేమా, సో ఇవన్నీ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అమ్మా ఇన్ ద ప్రీవియస్ 1 year. ఇలాంటి ఇంకా కొన్ని అప్డేట్స్ని కూడా మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డేటా మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం ఎవరూ మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.